హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక చక్కటి రోటి పచ్చడి అండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. ఇంట్లో మా అమ్మగారు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఈ పచ్చడిని మనం బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, అవి ఏమాత్రం వేస్ట్ చేయకుండా దాంట్లో కాస్తంత నూపప్పు వేస్ట్ చేస్తాము. టొమాటో ఇవేమి యూస్ చేయమండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నూపప్పు ఎంత బలమో మనందరికీ తెలిసిందే కదా. అలానే బీరకాయ తొక్కల్లో బోళ్ళంత ఫైబర్ ఉంటుంది. సో అవేమీ పోకుండా అమ్మమ్మల వాళ్ళు చేస్తూ ఉండేవారు ఈ పచ్చడి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది బీరకాయ తొక్కలండి. మరి ఈనల్లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకోకండి. మిక్సీ తిరిగేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది, టేస్ట్ కూడా అంతగా ఉండదు. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోండి. ఒక 2 కప్స్ వచ్చాయి నాకు. అలానే నూపప్పు, ఇది ఒక పావు కప్పు, 60 ml కప్ అది. అలానే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, పచ్చిమిర్చి ఒక 4, పోపు దినుసులు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, కరివేపాకు, ఉప్పు, పసుపు. ముందుగా ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక, మరీ హీట్ కాదు, మీడియంగా హీట్ అయిన తర్వాత నూపప్పు మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలండి. నూపప్పు నేను చెప్పా కదా, అది 60 ml కప్పు, పావు కప్పు. అలానే మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్. పొట్టు మినప్పప్పు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనం చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని కాస్తని వేడినీళ్ళు పోసి నానపెట్టుకోండి. ఎక్కువ నీళ్ళేం అక్కర్లేదు. నేను వీడియోలో చూపించిన వాటర్ వేస్తే సరిపోతుంది. మనకి గ్రైండింగ్కి ఎడిషనల్ వాటర్ ఏం వేయకుండా మనం నానపెట్టుకుంటాం చింతపండుని. ఈ మినప్పప్పు, ఈ నూపప్పు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలానే బీరకాయ తొక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది పచ్చడికి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ కారం ఇంకా కావాలి అనుకుంటే ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడిలో కాల్షియం, మెగ్నీషియం ఇలా చాలా రకాలైన విటమిన్స్ దొరుకుతాయి. ఎందుకంటే నూపప్పులో అన్నీ ఉంటాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత అవి వేగిన తర్వాత అవి కూడా చల్లారి పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వెల్లుల్లిపాయ వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లో ఇంగువ వేసుకుని దింపేసుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకుని దాంట్లోకి ఫస్ట్ మనం నువ్వులు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే బీరకాయ తొక్కలతో పాటు వేస్తే నల్లగదు మిక్సీ జార్లో నూపప్పు. అందుకని ముందుగా ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకుని ఇలా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నటువంటి బీరకాయ, పచ్చిమిర్చి వేసుకుని వేయించి పెట్టుకున్నాం కదా, తొక్కలు, పచ్చిమిర్చి అది వేసుకుని మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో అడిషనల్ వాటర్ ఏం వేయకండి, చింతపండులో వేసుకునే వాటర్ సరిపోతుంది. ఒకవేళ వాటర్ సరిపోలేదు కన్సిస్టెన్సీ అన్నప్పుడు కొన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకోండి. చట్నీ పాడవకుండా ఉంటుంది. ఇలా ముద్దగానే రుబ్బుకోవాలండి, పల్చగా రుబ్బుకోకూడదు. ఇలా మనం వేయించి పెట్టుకున్న పోపులను కూడా వేసేసుకుంటే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.